రేగాటిపల్లి మధుసూదన్ రెడ్డి గారు కేతిరెడ్డి గారిని విమర్శిస్తూ, అంటే కేతిరెడ్డి గారిని విమర్శిస్తేనే అతనికి మైలేజ్ వస్తుంది అనే రీతిలో ఎప్పుడు అతను ఏ స్పీచ్ విన్నా కానీ ఖచ్చితంగా కేతిరెడ్డి పేరు అయితే తలసంది అతని స్పీచ్ ఉండదు. ఎందుకంటే ఆయనకు ఇమేజ్ రాష్ట్ర లెవెల్లో కానీ దేశ లెవెల్లో కానీ కేతిరెడ్డి గారికి ఇమేజ్ ఉంది. ఆయన విమర్శిస్తే ఈయనకి ఏమన్నా నామినేటెడ్ పోస్టులు వస్తాయనే విధానంలో మాట్లాడుతుంటాడు. కానీ అక్కడ నామినేటెడ్ పోస్టులు ఎవరికి జనసేన పార్టీ వాళ్ళకి ఇచ్చేటట్లు లేదు. ఎందుకంటే నిన్న చూసినాం, రాజ్యసభ ఎవరికన్నా రాజ్యసభ సభ్యునిగా ఎవరికన్నా జనసేన వాళ్ళకి ఇస్తారేమో అనుకున్నాం. కానీ ఆడ చూస్తే రాజ్యసభ సీట్ ఎవరికి ఇచ్చినారు? టీడీపీ లింగంనేని రమేష్ గారికి ఇచ్చినారు. జనసేనలో ఎంత కష్టపడినా ఏం చేసినా నీకు నామినేటెడ్ పోస్ట్ అనేది రాదు అని ఎమ్మెల్సీ కానీ రేపొద్దున నీ మనసులో ఏమి కోరికలు ఉన్నాయో ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ వస్తుందేమో అని. రేగాటిపల్లి మధుసూదన్ రెడ్డి గారు మీకు ఎటువంటి కేతిరెడ్డిని ఎంత విమర్శించినా కానీ ఏ దాంట్లో కానీ నీకు నామినేటెడ్ పోస్ట్ అనేది రాదు. ఇంకోటి, కేతిరెడ్డి గారు అభివృద్ధి చేయలేదంటున్నావు. నువ్వు ఈ రోజుకి నువ్వు ధర్మారంలో ఇన్ని రోజులు ఉన్నావు. ఎవరు నీళ్లు తెచ్చింటే ఈరోజు ధర్మవరం ధర్మవరం ప్రజలు కానీ అందరూ కేతిరెడ్డి గారు తెచ్చిండే నీళ్లు తాగుతున్నారు. మరి నువ్వు కానీ ధర్మవరంలో నివసిస్తున్నావు కదా, ధర్మవరంలో ఆయన తెచ్చిండే నీళ్ళే కదా నువ్వు తాగుతుండేది. ఈరోజు ఫ్లైఓవర్ ఆయన తెచ్చింటేనే ఆ ఫ్లైఓవర్ మీద నువ్వు వెళ్తున్నావు. మార్కెట్, సంత మార్కెట్, ఎక్కడ పాలిటెక్నిక్ కాలేజు, కోర్టు, ధర్మవరంలో ఏ అభివృద్ధి చేసినా కానీ అది కేతిరెడ్డే. ఖచ్చితంగా నీకు ఇవన్నీ కనపడుతున్నాయి. వద్దు, ఇప్పుడు కదిరిగేట్ బ్రిడ్జ్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు భూమి పూజ చేసినారు. ఆయన హయాంలోనే తెచ్చినారు, వర్క్ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు 2 సంవత్సరాలైంది. మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఎందుకు చేయలేకపోతున్నారు? 2 సంవత్సరాల వరకు ఎందుకు మీరు బ్రిడ్జి చేయలేకపోయినారు? ఎందుకు చేయలేకపోతున్నారు? మాకు ధర్మవరం ప్రజలు మీ కూటమి ఎంత వస్తే డెవలప్మెంట్ చేస్తారనే ఆశతో ఓట్లు వేసినారు. మరి ఈరోజు ప్రజలకి ఏం సమాధానం చెప్తున్నారు? మీరు ఏమి సమాధానం చెప్పలేక కేతిరెడ్డిని విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు తప్ప ఏ పని కానీ మీరు చేయలేదు. ఖచ్చితంగా ఈరోజు ఇన్ని పనులు ఉన్నాయి, ఇవన్నీ మేమే వస్తాం డైరెక్ట్గా. కేతిరెడ్డి ఎక్కడ డెవలప్మెంట్ చేసిండేది మేమే డైరెక్ట్ మీకు చూపిస్తాం, మీరే రాండి. ఎక్కడెక్కడ ఏం పని చేసినారు? హాస్పిటల్ ఎవరు కట్టించిండేది? కేతిరెడ్డి గారు. మేము చూపిస్తాం. ఆ రోజు భూమి పూజ చేసిండేది, ఓపెనింగ్ చేసిండేది అన్నీ చూపిస్తాం. నిన్న మీరు ఇదేది సబ్స్టేషన్కి భూమి పూజ చేసిండేది ఆ రోజు కేతిరెడ్డి గారే. 16/2/24 సంవత్సరం. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ డేట్ కానీ చూసుకోండి. ఎన్ని డెవలప్మెంట్ అంటేనే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ పోతున్నాడు భూ కబ్జాలు చేసేదానికి అన్నారు. మీరు ఎక్కడన్నా కానీ 2 సంవత్సరాల్లో ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఎక్కడన్నా ఏ సందులో అన్నా కానీ ఎవరన్నా ఒక్కరిని ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎందుకు ఒక్కరినన్నా బయటికి తీసుకొచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఊరికే కేతిరెడ్డిని విమర్శించేది కాదు. వీలైతే మీకేదో దేవుడి దయ వల్లనో లేదంటే ప్రజలతోనో ఏదో మీకు అధికారం వచ్చింది, వీలైతే మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకోండి. కానీ ఇట్లాంటివి చౌకబారు మాటలు మాట్లాడి చౌకబారుగా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ పద్ధతి మార్చుకొని సరిగ్గా ఉండేటట్లు కోరుకుంటున్నాను.